ఉచిత కంటి పరీక్షల క్యాంపును పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్ యందు ఉచిత కంటి పరీక్షల క్యాంపును పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫినిక్స్ ఫౌండేషన్ హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మరియు ఫినిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ చుక్కవల్లి అవినాష్ విచ్చేశారు. ముందుగా ఉచిత కంటి పరీక్షల క్యాంపును ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడూ డ్యూటీ నిర్వహణలో ఉండడం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో కంటి వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని, అట్టి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ పౌష్టికమైన ఆహారం తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. దాదాపు 450 మంది సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు కంటి పరీక్షలు సద్వినియోగపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఐపీఎస్ సాయి కిరణ్, అదనపు డీసీపీ కె రామచంద్రరావు, బోధన ఏసీపీ శ్రీనివాస్, అడ్మిన్ ఏసీపీ మస్తన్ అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో అవ్వండి. వీళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళ యొక్క ఏవైతే మనకి టెస్టింగ్ కానీ డిఫరెంట్ వాళ్ళ సజెషన్స్ కూడా ఫాలో అవుతారు. సో దట్ మన కళ్ళు మనం కాపాడుకుందాం. అట్లానే గ్లాసెస్ కానీ మిగతా వాటి కూడా ఇస్తానంటున్నారు. ఇవి గ్లాసెస్ ఎందుకో షోప్ కోసం వచ్చిన తర్వాత ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది షోప్ కోసం కాదు, మన కళ్ళు మనం కాపాడుకోవాలి. బయట హానికరమైన యూవీ రేస్ ఉంటాయి, డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది బయట, తర్వాత డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి. మనం బైక్లో తిరుగుతూ ఉంటాం, కార్లో తిరుగుతూ ఉంటాం. అటువంటి టైంలో మన కళ్ళు పాడవకుండా ఉండడానికి గ్లాసెస్ కానివ్వండి, ఐ డ్రాప్ కానివ్వండి, మనకి అలవాటు ఉంటుంది. పోలీసు వాళ్ళకి ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టుకుంటాం, ఉంటుందా లేదా? పోలీసు వాళ్ళకి అట్లీస్ట్ అఫ్సర్ దగ్గర ఉండాలని ఫోన్ పక్కనే పెట్టుకుంటాం. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ పక్కనే ఉంటుంది. ఎప్పుడు రాత్రి ఏ కాల్ వస్తుందో అని. కాల్ ఎత్తలేదు అనుకోండి, నేనే చెప్తాను, ఎందుకు నా కాల్ ఎత్తలేదు, 900 వచ్చింది ఎందుకు వెళ్ళలేదు నేనే అంటాను. సో అటువంటి సిచ్యువేషన్లో ఉంటాం మనం. ఫోన్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. యాక్చువల్లీ నిజంగా అంటే నిద్రపోయే ముందు కనీసం ఒక అరగంట గంట దాకా 1 గంట ముందు ఫోన్ పడకూడదు. కానీ మనకి వృత్తిరీత్యా అది పాసిబుల్ కాదు. సో అందుకోసం ఈ ఫోన్ గురించి కూడా మనకి ఎట్లాగో మనకి ఐ బ్రైట్నెస్ అవన్నీ వస్తాయి, వాటి గురించి కూడా మనకు చెప్తారు. వాటికి కావాల్సిన డ్రాప్ అని అది కూడా ఇస్తారు. సో అందరూ ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు రోజుల్లో మాకేమి కాదు, మాకేమవుతుంది, బాగా మంచి ఫుడ్ తింటాం అనుకోకండి. మన ఆరోగ్యం గురించి మనం ఫాలో చేసుకుంటాం. ఈ యొక్క వండర్ఫుల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి అవినాష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తామంటే ఓకే, ఇక్కడ ఎక్కించి వాళ్ళకి మనం ఏంటి హైదరాబాద్లో హాస్పిటల్ ఎక్కడ ఐడెంటిఫై చేసుకుని వీళ్ళే ఇక్కడ బస్ మొదటి ఇక్కడ నుంచి మనం తీసుకువెళ్ళి టీవీ మళ్ళీ తీసుకొచ్చేసి కూడా అందరూ ఇండియా. అండ్ ఇది ఒక వీళ్ళు అందరికీ మా డాక్టర్ కూడా ఈ నైన్కి బస్ టెస్ట్ పెట్టించుకోవడం ఇలా క్యాన్సర్ ఇంపార్టెంట్. మామూలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే ఫీలింగ్స్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి అవినాష్ గారికి, అట్లానే ఈ ఐ క్యాంప్ ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ శంకర్ ఐ హాస్పిటల్కి, తర్వాత ఇక్కడికి వచ్చిన నా కొలీగ్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన పోలీస్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరు నా శుభాభినందనలు. ఇప్పుడు అది మన ఐ క్యాంప్ అనేది ఎందుకు అంటున్నానంటే, ఐ క్యాంప్ గురించి ఎందుకు స్పెసిఫిక్గా స్టార్ట్ చేసామంటే, ఫస్ట్ ఐ క్యాంప్తో ఒకటే కాదు, మనం ఇంకా రెగ్యులర్గా వెరైటీ ఆఫ్ క్యాంప్స్ కూడా చేస్తూ ఉంటాం. ఐ క్యాంప్ ఎందుకు స్టార్ట్ చేసామంటే, ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కన్నా మన నేచర్ ఆఫ్ డ్యూటీ, మనం బయటికి వెళ్తూ ఉంటాం, ఎండలో తిరుగుతూ ఉంటాం, బయట ఈ ట్రాఫిక్ వల్ల అయితే కంటిన్యూస్లీ పొల్యూషన్లో ఉంటారు. మన తర్వాత మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల అండ్ టీవీ కూడా ఓకే, ఇంతకుముందు టీవీ ఎక్కడో దూరాన్ని చూసేవాళ్ళకి మొబైల్ ఫోన్ దగ్గర చూస్తున్నాం. దానివల్ల బాగా ఇంపాక్ట్ అవుతున్న ఆపడం ఏంటంటే, మనకు ఇంతకుముందు మన ఆరయ్య గారు అన్నట్టు సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాలు నయనం చాలా ఇంపార్టెంట్.
సో దాని గురించి ఉద్దేశించి ఈ క్యాంప్ గురించి కూడా నేను అవినాష్ గురించి వేరే విషయంలో మాట్లాడుతూ ఇక్కడ మన నిజామాబాద్ చాలా ఆఫ్టర్ న్యూ పోలీస్ స్టేషన్ క్రియేట్ అయ్యి న్యూ మండల్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఫోర్స్ పెరిగింది, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా ఫీనిక్స్ మనకి ఏదో మామూలు మనిషి కనపడుతున్నా వీళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ అండి. ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో దే ఆర్ వెరీ బిగ్ బిల్డర్స్, వెరీ బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. బట్ మన సో దానికోసం మాత్రమే అప్రోచ్ అయితే తను కూడా సార్ చేద్దాం అనే దాంట్లో వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ వచ్చి సార్ ఇక్కడ ఐ క్యాంప్ ఒకటి పెడతాము. వాళ్ళ తాతగారి 100th యానివర్సరీ అంటే మన పెద్దల యొక్క మంచిని ముందు సాగించాలి అంటే వాళ్ళ పేరు మీద ఇలాంటి యాక్టివిటీస్ చేయడం, దానికోసం నిజంగా రియల్లీ అప్రిషియేట్. ఆర్మూరు పట్టణంలోని చిన్న బజార్లో గల శ్రీ దత్తాత్రేయ లక్ష్మీనారాయణ మందిరంలో ఎస్ఎస్కే సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఎస్ఎస్కే సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన యజ్ఞ హోమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు. बोलो सांसद महाराज की जय, बोलो लक्ष्मीनारायण महाराज की जय, बोलो एसएसके समाज आर्मूर की जय. ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా మా లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం మా సత్య సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం మే నెలలో ఏర్పాటు చేస్తాము. ఈ కార్యక్రమానికి పురోహితులు మా సత్యంపతులు మొదటి ఆధ్వర్యంలో ఒక ఇద్దరు భక్తులను పిలిపించి బ్రహ్మాండంగా కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేసి మరియు భోజన సదుపాయాలు యజ్ఞము అన్ని కార్యక్రమాలు చేపట్టి దేవుని యొక్క ప్రతి సంవత్సరం ఊరేగింపు మళ్ళీ పల్లకి సేవ సాయంత్రం పల్లకి సేవ చేయటము ఈ విధంగా ప్లానింగ్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం మా దేవుని యొక్క ఆశీస్సులు మా సత్య సమాజం పైన ఉండాలని, లక్ష్మీనారాయణ యొక్క ఆశీస్సులు మా సత్య సమాజం పైన ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం కూడా అంటే పెళ్లి అనేవి అనేకంగా ఉంటాయి కాబట్టి ఈ తక్కువ మంది ఈరోజు రావడం జరిగింది. అయితే అందరూ కూడా విచ్చేసి ఈ భగవంతుడి ప్రసాదం స్వీకరించి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి మా సత్య సమాంతరంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి భగవానికి బోలో ఎస్ఎస్కే సమాజ్కి ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కులదైవమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి జయంతిని అలా పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో ఎస్ఎస్కే సమాజ్ ఆధ్వర్యంలో అలాగే యువజన ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈరోజు స్వామివారి కళ్యాణం నిర్వహించబడుతుంది. ఇది సుమారుగా 50-60 సంవత్సరాల నుండి క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ జరుగుతుంది. ఇందుకు గాను ఆర్మూర్లోని క్షత్రియ సభ్యులందరూ ఈ పూజను ఒక మహా యజ్ఞంగా భావించి ఇక్కడి తరలించి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. అలాగే అనంతరం స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి వారు ఈ లక్ష్మీనారాయణ స్వామి జయంతిని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడికి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న క్షత్రియ సమాజ్
అధ్యక్షులకు, కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, అలాగే యువజన సభ్యులకు, ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బోలో క్షత్రియ సమాజ్కి. ఈరోజు ఆర్మూరు మండలంలోని లక్ష్మీనారాయణ మందిరంలో ఆర్మూరు క్షత్రియ సమాజ్ మరియు యువజన సమాజ్ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం ఒక పెళ్లిలాగా వరుడు తరపు వాళ్ళు, అదేవిధంగా వధువు తరపు వాళ్ళు మరి ఒక పెళ్లి సందర్భంగా ఏ విధంగా అయితే సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారో అదేవిధంగా మరి సమాజాధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో చాలామంది మరి భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రతి సంవత్సరము క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. అదేవిధంగా కళ్యాణ మహోత్సవం అనంతరము అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము లక్ష్మీనారాయణ స్వామి పల్లకి సేవ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఆర్మూరు లక్ష్మీనారాయణ స్వామి మందిరం నుంచి పాత బస్ స్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వరకు పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమం క్షత్రియ సమాజ్ యువజన సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమాజ సభ్యులకు, భక్తులకు అందరూ కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహస్రాబ్ది మహారాజ్ కీ జై. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీట్ 2025 పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మరియు గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ పీజీ బ్లాకులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బందోబస్తు ఏర్పాట్లు మరియు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష సరళిని పరిశీలించారు. పరీక్ష నిర్వహిస్తున్న అధికారులతో ఆయన మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని పరీక్షల కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమల్లో ఉన్నందున ఎవరు గుంపులుగా ఉండకూడదని పోలీసు అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ JM శ్రీనివాస్, పీజీ బ్లాక్ ఇన్ఛార్జ్ డిప్యూటీ CS డాక్టర్ K రంజిత, టౌన్ 3 పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు తదితరులున్నారు. ఆర్మూరు పట్టణంలో పద్మశాలి సంఘం 5వ తరపు ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. ఆర్మూరు పట్టణంలోని రామ్నగర్ పద్మశాలి సంఘం 5వ తరపు అధ్యక్షుడు సైబా సుధాకర్ ఆధ్వర్యంలో పహల్గాంలో ఉగ్రదాడిలో మరణించిన వారికి కొవ్వొత్తులతో ర్యాలీ తీసి నివాళులు అర్పించారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత పర్యావరణ పరిరక్షణ ప్రేమికుడు వనజీవి రామయ్యకు నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొండ గంగాధర్, కోశాధికారి లక్ష్మణ్, కట్క నరేందర్, ఆడిపు ప్రభాకర్, చౌకలింగం, మర్రి రాజేశ్వర్, పటవరి తులసి తదితరులున్నారు. కొన్ని విషయాలు తీసుకొని అష్ట దిగ్బంధన చేశాడు. మొట్టమొదటి ఏంటంటే సింధు నదిని ఆపేయడం జరిగింది. ఒక సింధు నదిని తీసుకుంటే వాళ్ళ రాష్ట్రంలో పాకిస్తాన్ లోపల నీళ్లు లేక అల్లాడుతూ ఆకలి కేకలతో చచ్చిపోతున్నారు. అటువంటి వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి పూనుకున్నారు. వాళ్ళు ఒక ఎర్రజీమ లెక్క నలిచెత్తి పోయేటువంటి స్థానంలో ఉన్నారు. మన నరేంద్ర మోడీ అంటే ఒక పెద్ద పులి లెక్క ఉన్నాడు. మనల్ని పట్టుకొని వాళ్ళు ఎంతో మేము యుద్ధం చేద్దామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చేసి మనని నానా హింసలు చేస్తూ కాకుండా మన ప్రాణాలని తీసేస్తున్నటువంటి వాళ్ళని మనం సహించాం. ఇటీవలే మరణించిన మన పద్మశ్రీ అవార్డు గ్రహీత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 2017లో కోటి మొక్కలు నాటి ఖమ్మం జిల్లా వాసి అతను వారి యొక్క సతీమణితో కోటి మొక్కలు నాటి రికార్డుగా సృష్టించి పర్యావరణ ప్రకృతి ప్రేమికుడిగా తెలంగాణ రాష్ట్ర వాసిగా 2017లో పద్మశ్రీ అవార్డు మోడీ గారు రిఫర్ చేయడం చేత ఒక సామాన్య వ్యక్తిగా గొప్ప స్ఫూర్తిదాయకంగా నేటి యువతరంకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాంటి వ్యక్తికి నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో మన పద్మశాలి సంఘం 5వ తరఫ గౌరవనీయులు అధ్యక్షులు సైబా సుధాకర్ గారు మరియు కార్యదర్శి కమిటీ వారి యొక్క నిర్ణయంతో ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓన్లీ రాష్ట్రం కాదు, దేశానికే గర్వకారణం. అతను చేసిన సేవలు ఇప్పుడు ఇక్కడ 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ అతని యొక్క చరిత్ర నిలపడం జరిగింది. అది ఒక గొప్ప కారణం. సో అతని చేతుల మీదుగా మేము అవార్డు అందుకున్నప్పుడు ఖమ్మంలో కూడా అతను చీఫ్ గెస్ట్ 10 మెంబర్స్లో అతను కూడా ఒకటి ఉండే. సో అతను చెప్పిన సందేశం గొప్పది. అదేవిధంగా పహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడిలో మన భారతీయులు చనిపోవడం అనేది దురదృష్టకరం. వారికి కూడా నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దేశం యొక్క గొప్పతనాన్ని చాటిన మన భారతదేశం ప్రతి ఇండియన్కు
చాలా బాధాకరంగా చేసి దేశవ్యాప్తంగా కూడా కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. మాక్లూరు మండలం ఒడ్డెటిపల్లి గ్రామంలో వరి కొనుగోలును వేగవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ డిమాండ్ చేశారు. మాక్లూరు మండలం ఒడ్డెటిపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆదివారం అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను ఐకేపీ కేంద్రాలు ఆగం చేస్తున్నాయని అన్నారు. కాంట సక్రమంగా జరగడం లేదని ప్రభుత్వం వెంటనే లారీలు తెప్పించాలన్నారు. కాంటను వెంటనే వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన బాట చేపడతామని హెచ్చరించారు. మండలం ముడ్డేటిపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏమనంటే లారీలు లేవు, కాంట పెడతలేము అని చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ కూడా స్పందించడం లేదు. వెంటనే లారీలు తెప్పించి ఈ కాంట తొందరగా అయ్యేటట్లు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఇవాళ ప్రైవేటు లారీలు ఇష్టరాజ్యంగా తెప్పించుకుంటూ వాళ్ళ రైతుల దగ్గర అనేకమైనటువంటి లారీ సంచికి 10 రూపాయల చొప్పున వసూలు చేసుకుంటూ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఐకేపీ అధికారులు వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. ఇవాళ ఏదైతే ఇది కాంట ఉన్నదో ఆ కాంట తర్వాత కాంట వెనుక ముందు అనే భేదం లేకుండా ముందు వచ్చిన వాళ్ళని కూడా కాంట పెట్టేస్తున్నారు. వెనుక వచ్చిన వాళ్ళ కుప్పలు వాళ్ళ అట్టలే ఉంటున్నాయి. లారీలు వెంటనే తెప్పించి ఈ కాంట తొందరగా అయ్యేటట్టు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరా సంఘ సభ్యులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి 25వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో ప్రధాన వీధిలో గుండా మహిళలతో బోనాల ఊరేగింపు నిర్వహించామని తెలిపారు. ఆలయానికి చేరుకోగానే అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఎట్లా వచ్చినాయి
మే 8వ తేదీన హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద జరిగే రైతు ధర్నాను జయప్రదం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సిరికొండ మండలం గడకో గ్రామంలో సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు పోస్టర్లు ఆవిష్కరించారు. మండల అధ్యక్షుడు నారాగౌడ్ మాట్లాడుతూ అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ఎంఎస్పీ కోసం చట్టపరమైన హామీ ఇవ్వాలని, చిన్న సన్నకారు మరియు మధ్యతరగతి రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని, వ్యవసాయ కార్మికులకు కేంద్రం చట్టం రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం సిరికొండ మండల కార్యదర్శులు సాయిరెడ్డి కట్టరాములు తదితరులు పాల్గొన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి, తప్పనిసరిగా చట్టబద్ధత కల్పించాలి. కానీ ఎన్నికలకు ముందు ఈ రోజున ప్రభుత్వం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్న 2 లక్షల వరకు ఇప్పటికీ సగం మందికి మాఫీ కాలేదు. అలా రైతు భరోసా అని 15,000 ఇస్తున్నాడు, 6,000 ఇస్తుంది. ఇంకా కొన్ని ఎగ్జిక్యూషన్ నెలకి వెళ్ళి రైతాంగ రుణాలన్నీ రద్దు చేయాలి. జయప్రదం చేయాలని సరే మాట్లాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఇవ్వాలని మే 8, 2025 అఖిల భారత డిమాండ్స్లో భాగంగా ఏఐయుకేఎస్లో పిలుపులో భాగంగా హైదరాబాద్లో జరిగే సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ అన్ని పంటలకు కనీస మద్దతు ధర తప్పనిసరిగా కల్పించాలని, దాన్ని చట్టబద్ధత చేయాలని, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవసాయాన్ని మారుస్తున్నారు, దాన్ని ఉపసంహరించుకోవాలని, రైతాంగ రుణాలన్నీ మాఫీ చేయాలని, ఉపాధి పనిని 200 రోజులు కల్పించాలని, కూలీ 600 రోజులు కల్పించాలని, 2006 అటవీ హక్కుల చట్టాన్ని కూడా అమలు చేయాలని, కబ్జాలో ఉన్నటువంటి గిరిజనులు, బీసీలు, అదేవిధంగా దళితుల భూములకు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. విద్యుత్ సవరణ బిల్లును కూడా వెంటనే వెనుకకు తీసుకోవాలా, అలాగే 3 నల్ల చట్టాలను కూడా వెనుకకు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయ ఆవరణలో 2వ వారం స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించినట్లు సంస్థ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ, మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో ఇట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం ఆవరణలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం నిర్వహించామన్నారు. మా సంస్థ సభ్యులు ఆలయానికి వచ్చిన భక్తుల సహకారంతో ఆలయం చుట్టూ ఉన్న చెత్త చెదారాన్ని ఆలయ లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించామన్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం నిరంతరాయంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, సుంకే నిషాన్, రాజ్ కుమార్, సాయి కిరణ్, భోజన, ఆరోల సతీష్, బొగడమేది గంగారెడ్డి, కృషివర్ధన్, పెద్ద గంగారం తదితరులు ఉన్నారు. జై జై స్వచ్ఛ భారత్. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ అనే సంస్థ ఆధ్వర్యంలో 2వ వారము మేము ఈరోజు ఈ దేవాలయ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడము, దేవాలయ లోపల శుభ్రం చేయడము, మళ్ళీ చుట్టుపక్కల ఏపుగా పెరిగిన చెట్లను నరికేయడము, మళ్ళీ ఇక్కడ ఉన్న మురికి కాలువల వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న కాలువలు శుభ్రం చేయడము జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మా ఉద్దేశము మన పట్టణ పరిసర ప్రాంతాలని మనం శుభ్రం చేసుకొని మనతో సహా ఈరోజు ఉన్న యువకులు కానీ, యువజన సంఘాలు కానీ, అభివృద్ధి కమిటీ సంఘాలు కానీ మా ఎలా చేస్తున్నామో మీరు కూడా మాతో సహకరిస్తూ ముందుకెళ్లాలని, మన ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని ఉద్దేశంతో నేను ఈ ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా అందరూ కూడా మాతో సహకరించండి, మేము కూడా మీతో సహకరిస్తాము. ఆధ్వర్యంలో
వచ్చినటువంటి సేవా సంస్థకు వచ్చినటువంటి ప్రతినిధులు మరియు స్నేహితులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ దేవాలయంలో మరియు బయట పరిసర ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా లోపల ఉన్నటువంటి చరిత్ర చిహ్నాలను మరియు బయట ఉన్నటువంటి కల్ప మొక్కలను బయట ఉన్నటువంటి పరికరమైనటువంటి వస్తువులను వేడి మాలాగే మీరు కూడా తయారై ఒక టీములుగా తయారై ఆడొక్క రోజు ఈడొక్క రోజు అని ఒక టైం ఒక గంట కేటాయించుకుంటే మన ఆర్మూరు ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మాలాగా మీరు కూడా అందరూ ఒక గంట టైం తీసుకొని సేవా కార్యక్రమాలు చేయగలరని కోరుతున్నాను. ఆర్మూరు పట్టణంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో మేడ్ మీద జరిగే రైతు ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరా మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద మేడ్ మీద జరిగే రైతు ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఏరియా అధ్యక్ష కార్యదర్శులు గంగారం, రాజన్న, సాయన్న, ఠాకూర్ తదితరులు ఉన్నారు. అన్ని రకాల పంటలకు చట్టబద్ధంగా అన్ని రకాల పంటలకు చట్టబద్ధత, కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకించాలి. కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకించాలి. కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకించాలి. ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలి. ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలి. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వాలి. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనేతరులకు పట్టాలు ఇవ్వాలి. ఆర్మూర్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈ నెల 8వ తేదీన అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ అనుకూల విధానాలను తీసుకొస్తూ రైతాంగాన్ని నిలువున ముంచుతున్నది. ప్రధానంగా 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని నష్టం చేయడానికి ప్రయత్నిస్తే 13 నెలలు రైతులు ఢిల్లీలో చుట్టుముట్టి ఢిల్లీని నిరాహార దీక్షలు చేస్తే చివరికి తల ఒగ్గి అందరికీ కేసులు ఎత్తేస్తాం, రైతాంగాన్ని కాపాడుతాం, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటాం, కేసులన్నీ ఎత్తేస్తాం, ఈ 3 రైతు చట్టాలను మొత్తంగా తీసేస్తామని చెప్పి రాతపూర్వకంగా పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. వాటిని ఏటిని అమలు చేయలేదు. అదే రద్దు చేసిన 3 చట్టాలను వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతో మళ్ళీ రైతులను ఎత్తిన పెట్టడానికి తీసుకురాబోతున్నాడు. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లు 2022 ఆ సవరణ బిల్లును తీసుకొస్తే మొత్తం రైతాంగానికి కూడా మీటర్లు పెట్టి పైసలు వసూలు చేసేటటువంటి పరిస్థితిని తీసుకురాబోతుండు. అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగానికి సరైన గిట్టుబాటు ధరలు లేవు. కాబట్టి పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిండు. ఇప్పటికీ ఆ చట్టాన్ని తీసుకురావట్లేదు. కాబట్టి వీటన్నిటిని అమలు చేయాలని, అదేవిధంగా అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి కబ్జాలో ఉన్నటువంటి గిరిజనేతలకు పట్టాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నాడు. చాలామందికి ఇప్పటికి రుణమాఫీ కాలేదు. రైతు భరోసా 15,000 ఇస్తే ఎకరానికి అన్నాడు, అది అమలు జరగట్లేదు. ఇవన్నీ అమలు చేయాలని చెప్పి మేము ఈ నెల 8వ తారీఖు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతున్నాం. కాబట్టి దీంట్లో రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. భీమ్గల్ పట్టణంలో నిజామాబాద్ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం నిర్వహించారు. ముందు వైపుకే వారి దృష్టి మొత్తము కేంద్రీకరించి ఉంటుంది. కాబట్టి మనము కొంతమంది ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉన్న వీరులంతా భీష్మాచార్యులకి రక్షణ కవచంగా ఉండాలని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే యుద్ధ సమయంలో యుద్ధ రంగంలో శత్రు సైన్యము ఒక అవకాశాన్ని తీసుకోవడానికి ఎప్పుడు చూస్తుంటారు అన్నమాట. యుద్ధంలో ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాధ్యక్షుడు ఎప్పుడైతే యుద్ధ రంగం నుండి తప్పుకుంటారో
ఇంకా ఆ సైన్యం అంతా కూడా మొత్తం చెల్లా చెదురుగా అయిపోతుంది. అప్పుడు శత్రు సైన్యము ఆ యొక్క సైన్యాన్ని జయించడానికి సులభంగా వీలవుతుంది. అందుకే ఇక్కడ దుర్యోధనుడు చెప్తున్నారు, ఎవరు కూడా మీరు మీ ముఖ్య స్థానం నుండి ఎటు కూడా వెళ్లకుండా భీష్మాచార్యుల వారికి సంపూర్ణమైనటువంటి రక్షణని మీరు చేకూర్చాలి.